హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే హనీ బీ ఫార్మింగ్ కొత్తగా ట్రై చేద్దాం. హనీ బీ ఫార్మింగ్ గురించి అయితే చెప్దామని వచ్చాను. హనీ బీ ఫార్మింగ్ అయితే ఇక్కడ ఉంది, జ్యోతి తేనెటీగల. మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం. ఇదైతే చాపరా వెళ్ళే దారిలో ఉంది, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వెళ్ళి అడుగుదాం. ఓకేనా? ఓకే, 3 టైప్స్ ఆఫ్ బీస్ వస్తాయి. అవును సార్, ప్రతి ఒక్క బాక్స్లో 3 టైప్ ఆఫ్ బీస్ ఉంటాయి. ఓకే, ఒకటి రాణియేగా, రెండోది డ్రోన్ బీస్, మూడోది వర్కర్ బీస్. ఓకే, రాణియేగా ఏంటంటే గుడ్లు పెడుతూ ఉంటుంది. ఆ పెట్టిన గుడ్ల వల్లే కూలీగలు డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ రాణియేగను బేస్ చేసుకొని ఆ కూలీగలు అనేవి 4-5 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల వెళ్ళిపోయి పువ్వుల్లో వాలి మకరందాన్ని తెచ్చుకొని తేనెగా ములుచుకొని దాచుకుంటూ ఉంటాం. ఓకే, అలా వచ్చిందని 25 రోజులకి నెల రోజులకి ఒకసారి మనం తీసుకుంటూ ఉంటాం. తీసినప్పుడల్లా కూడా ఇప్పుడు తేనె ఒకటే రుచి, ఒకటే కలర్, ఒకటే థిక్నెస్ ఉండదన్నమాట. ఎందుకనంటే చుట్టుపక్కల న్యాచురల్గా ఫ్లవరేషన్ ఏదైతే ఉంటుందో ఆ తేనెటీగలు ఆ పువ్వుల్లో వాలి తీసుకొచ్చే మకరందాన్ని బట్టి తేనె థిక్నెస్, టేస్ట్ మారుతూ ఉంటుంది అనమాట. చాలామంది అంటే తీగ ఉండాలి, వగరు ఉండాలి, ఘాటు ఉండాలంటారు. అలా కాదు, ఆ పువ్వులను బట్టి స్వీట్ రావచ్చు, ఘాటు రావచ్చు, వగరు రావచ్చు. టైప్ ఆఫ్ హనీస్ అంటారు. చూడొచ్చు క్యూన్ బీ ఎలా ఉంటుంది, వర్కర్ బీస్ ఎలా ఉంటుంది. ఫేస్కి ఏమైనా పెట్టాల్సి మాస్క్ వాడుకోవాలి వాస్తవానికి. ఓకే, కొబ్బరి పీచు వెలిగించి లైట్గా స్మోక్ చేసి ఆ టైంలో తీయాలి. ఓకే, డైరెక్ట్ తీస్తే నేను వాహనం కాదు, బయట వాళ్ళు కాదు, ఎవరైనా ఒకటే వాటికి. ఓకే, ఎందుకంటే అవి దాచుకున్నట్టు మనం దోచుకుంటామని కాపాడుకునే తత్వంలో కుట్టేస్తుంది అనమాట. ఓకే, కుట్టిన ప్రతి ఎగ్ కూడా చనిపోతుంది. అది చనిపోతుందని తెలిసి కూడా ఎందుకు కుడుతుందంటే అది కుట్టినప్పుడు మనం భయపడి దూరంగా వెళ్ళిపోతాం. వాటి దాచుకున్న సంపదని సేఫ్గా ఉంచుకోవడం కోసం కుడతాయి అనమాట. కుట్టినా కూడా చనిపోతుంది. నీళ్ళు మనకు వదిలేసిందంటే జట్టుకు ఎటువంటి సంరక్షణ చేయలేదు, ఆటోమేటిక్ ఫ్లేవర్ వచ్చి చనిపోతుంది. అదిగోండి అట్లా ఎదురు హోల్ ఉంటుంది. ఆ హోల్ ద్వారాగా పొద్దున్నే సూర్యుడిని దిశగా తీసుకొని స్టార్ట్ అవుతాయి వెళ్తూరు రాగానే. ఓకే, ఈ హోల్ కింద సార్, కింద. ఓకే, కింద హోల్ నుంచి అట్లా చూడవచ్చు, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అట్లా ప్రతి ఒక్క బాక్స్కి కింద హోల్ ఉంటుంది. ఆ హోల్ ద్వారా వెళ్తుంటే ఆ హోల్ ద్వారా వస్తూ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఎంత లెక్క వెళ్ళినా ఏ బాక్స్లుగా ఆ బాక్స్లోకే వస్తుంది అనమాట. ఒక్కొక్క లేయరు ఒక్కొక్క పొట్టు అనమాట. బయట అనుకోండి ఆ పొట్టు ఫేస్కి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అంటే వాస్తవానికి అవి కుడతాయి. మన వర్క్ ప్రాసెస్ అంతా కూడా వేరే, కానీ మనం స్లోగా హ్యాండ్లింగ్ చేసుకోవటం వల్ల ప్రాబ్లం లేదు. 1-2 కుడటం వల్ల కూడా ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఎందుకంటే అది హార్ట్ అటాక్ రానివ్వదు, హోల్స్ క్లియర్ చేస్తుంది. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఫేస్కి ఏం పెట్టడానికి లేవా? ఉన్నాయి, ఒకటే ఉంది సార్. అది మేము పెట్టుకున్నాను కూడా మీరు భయపడి దగ్గరకు కూడా రారనమాట. ఓకే, సో అందుకని నేను హ్యాండ్లింగ్ చేస్తున్నాను. మాకు కుడతేనే. ఓకే, లేదులేండి, సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, నేను దగ్గరికి వచ్చి వీడియో చేస్తాను. ఇలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పొట్ట అనమాట. పైన మాత్రమే తేనె స్టోరేజ్ చేసుకుంటుంది, కింద అంతా కూడా రాణిగా అలికినట్లుంది కదా అక్కడక్కడ, అంతా కూడా రాణిగా పెట్టుకున్న గుడ్డు అనమాట. పిగిలితే బేబీ బీస్ వస్తూ ఉంటాయి. తేనె అనేది పైన మాత్రం వైట్ లో కనపడుతుంది కదా, అంతవరకే తేనె స్టోరేజ్ చేస్తాయి అనమాట. ఎపికల్చర్ అంటారు. మన తేనెటీగల వల్ల రైతుకు కూడా మేలు. ఎలా అంటే పోలినేషన్ జరుగుతుంది తేనెటీగల వల్ల. పరపరాగ క్రాస్ పోలినేషన్ అంటారు, పరపరాగ సంపర్కం అని కూడా అంటారు. దానివల్ల రైతుకు క్రాప్ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అన్నది. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పట్టు తీసేటప్పుడు ఏంటంటే మనం పిండము దీంట్లో ఈగలు దాంట్లో దులిపేసుకొని బ్రష్ ద్వారా ఈగలన్నీ అక్కడ రాల్పేసుకొని ఇదిగోండి ఇట్లా నెక్స్ట్ తరం కోసం దాచుకొని మైనంతో లాక్ చేస్తుంది అనమాట. ఇలా లాక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు హనీ వచ్చినట్టు అనమాట. ఎందుకంటే ఈ కూలీలన్నీ కూడా సిండికేట్గా పనిచేసుకోవడానికి కొన్ని వెళ్ళిపోయి వాటర్ తెస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి మకరందం తెస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి పోలని గ్రెయిన్స్ తెస్తుంటాయి, కొన్ని ఏమో రాణిగా తీసుకొచ్చిన మకరందాన్ని 7 పుక్కలతో ప్రాసెసింగ్ చేసుకొని వాటి బాడీలో ఇంజిన్స్ మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే లిక్విడ్ రూపంలో తేనెగా మారుతుంది. సలైవా అంటారు. చాలా మంది తెలియక అవి తినేసి వచ్చి ఇక్కడ విసర్జిస్తున్నాయి, మనం తింటున్నాం అనుకుంటారు. అలా కాదు. మన తల్లిదండ్రులు మనకి ఎలాగైతే తినంగా మిగిలిందని మన పిల్లల కోసం మన కోసం ఎలాగైతే దాచిపెట్టిస్తారో అవి కూడా తినంగా మిగిలిందని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటూ ఉంటాయి. అలా దాచుకున్నట్టు నెలకు ఒకసారి 2-3 పట్లు వాటి కేటాయించి 5-6 పట్లు మనం తీసుకుంటాం. 25 డేస్కి ఒకసారి తీస్తారు. నెలకు ఒకసారి వస్తుందండి. మీకు ఒక బాక్స్కి ఎన్ని లీటర్ అంటే ఎంత? 2-3 కేజీలు వస్తుందండి. 2-3 కేజీలు వస్తుంది. వచ్చినప్పుడు చేస్తారా? అంటే మనం తీసిన ఎండలో పెడతాం సార్. దాంట్లో ఉన్న తేమ శాతం ఆవిరైపోతుంది. దాన్ని డబల్ ఫిల్టర్ చేసుకొని బాటిలింగ్ చేసేస్తాం అనమాట. రాహని ఇది ప్రాసెస్ చేయము, కెమికల్ యాడ్ చేయము. రాహని ఇప్పుడు రాహని అనేది ఇప్పుడు మీరు ఎలా సేల్ చేస్తారు? ప్రైసింగ్ ఎలా ఉంటుంది? అంటే మన కేజీ 400 ఉంది. అరకులో వలిసిపూలు అని చెప్పేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పర్టికులర్ ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి. పక్కల కూడా ఒకటే ఫ్లవరేషన్ ఉంటుంది. సో అరకు స్పెషల్ అని చెప్పొచ్చు. అది వచ్చి కేజీ 500 అమ్ముతుంది. ఇది మొబైల్ ఇండస్ట్రీ అండి. ఎక్కడైతే ఆర్గానిక్ క్రాప్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే మనకి చుట్టుపక్కల ఉండే పువ్వులను బేస్ చేసుకుని తేనె రుచి మారుతుంది. అదే మార్కెట్లో అనుకోండి ఎప్పుడు ఒకటే కలరు ఒకటే టేస్ట్ వస్తుంది అన్నమాట. అలా ఉంది అరకు జ్యోతి తేనెటీగల పరిశ్రమ. డౌట్స్ ఉంటే అడగొచ్చు అంటే.
క్యూన్ బీ అయితే 2 years బతుకుతుంది. రోజుకి వచ్చి 500 నుంచి 1000 గుడ్లు పెడుతుంది. దాని లైఫ్ టైం 2 years అనమాట. ఓకే. అవి 1000 గుడ్లు మళ్ళీ వర్కర్ బీస్గా డెవలప్. ఒక రాణి ఉండగా ఇంకో రాణి డెవలప్ చేయండి. ఓకే. సో ఎందుకనంటే జీవరాశులన్నింటిలో కల్లా బద్ధకం లేనిమైందని ప్రశ్నించుకుంటే తేనెటీగలు చీమలు లైఫ్ టైం తక్కువ ఉంటుంది. ఓన్లీ హార్డ్ వర్క్ ఒక సిండికేట్గా కూడా పనిచేసుకుంటూ ఉంటాయి కాబట్టి. అంటే ఇప్పుడు హనీ బీ అనేది మళ్ళీ వర్కర్స్ బీ నుంచి ఒక మళ్ళీ క్వీన్ బీగా మారుతాయి. అంటే ఆ పెట్టిన గుడ్లో నుంచి రాణిగా అనేది లైఫ్ టైం అయిపోయింది అనుకో, లైఫ్ స్పాన్ అది తీసి డిలీట్ చేసి బయట వస్తాయి. కొత్తగా ఆ పెట్టిన గుడ్లో నుంచి ఒక గుడ్ని రాణిగా సెల్స్గా సెలెక్ట్ చేసుకొని రాణిగా ఆహారం రాయల్ జెల్లీ అండి. ఆ సెల్స్ నిండా రాయల్ జెల్లీ అనేది ఫిలప్ చేసి 11 రోజులు పొదుగుతాయి. 12వ రోజు రాణిగా పుడుతుంది అనమాట. పుట్టిన తర్వాత 5 రోజుల వరకు బాక్స్లోనే ఉండి ఆ కూలీగల బాడీ స్మెల్ అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ కూలీగలు అనేవి కూడా కొన్ని వెళ్తుంటాయి. దాంతోపాటు ఆ స్మెల్ని బట్టి అవి మళ్ళీ తీసుకొచ్చి బాక్స్లో రీచ్ చేయాలన్నమాట. అది కూడా బాక్స్లో మీట్ అవ్వదు రాణిగా అనేది. 5 రోజుల తర్వాత బయటికి వెళ్ళినప్పుడు కొన్ని పోతీగలు వెళ్తాయి. దాంతోపాటు ఏదైతే ఫ్లైట్ రేంజ్ అంటే మంచి ఫాస్ట్గా వెళ్తుంది, ఆ ఫాస్ట్నెస్లో ఏదైతే దాన్ని క్యాచ్ చేయగలుగుతుందో పోతేగా దాంతోనే జట్టు కడుతుంది. ఎందుకంటే అటువంటి కూలీగలు పుడితే ఎక్కువగా ఆహారాన్ని సంపాదించుకోవచ్చు, వాటి సంతానోత్పత్తి ఎక్కువగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో జట్టు కట్టి మీట్ అయినప్పుడు ఆ స్పాట్లో పోతేగానే చనిపోతుంది సార్. అది మీట్ అయ్యి వచ్చి రాణిగా బాక్స్లో ఆగిందంటే ఇక నిండు గర్భిణి, మళ్ళీ మీట్ అవ్వదు, మళ్ళీ బాక్స్లో నుంచి బయటకు వెళ్ళదు అనమాట. చాలా మందికి ఐడెంటిఫికేషన్ లేక ఆ రాణిగా ఆడేగా ఈ కనపడే అన్నీ కూడా మగ ఈగలు, అందుకనే దానికోసం వస్తున్నాయి అనుకుంటారు. అలా కాదు, ఒక తల్లిదండ్రులు మనం బేస్ చేసుకొని ఎలాగైతే వెళ్తామో ఆ మదర్ బీని బేస్ చేసుకొని ఆ వర్కర్ బీస్ వస్తూ ఉంటాయి. అలా ఉంటుంది. డ్రోన్ బీ అనేది 60 రోజులు బతుకుతుంది. రేత్రింబావులు తిని పడుకుంటూ ఉంటుంది. బాడీ స్ట్రెంత్ అనేది రేజ్ చేసుకుంటుంది. కానీ లైఫ్ మొత్తం కూడా ఒకేసారి సాక్రిఫై చేస్తుంది అనమాట. మీట్ అయినప్పుడు చనిపోతుంది అనమాట. డ్రోన్ బీ అయితే అలాగే. వర్కర్ బీ అయితే 42 రోజులు రేత్రింబావులు పనిచేస్తుంది అనమాట. హనీ అండ్ అంటే అవి మనం మిక్స్ చేసుకున్నాయండి. ఓన్లీ ప్యూర్ హనీ అయితే మాత్రం 3 types ఉన్నాయి. మా ఫామ్ నుంచి వచ్చింది అయితే 2 types. మల్టీ ఫ్లవర్ అని అంటారు. అంటే ఇక్కడ అరకులో రకరకాల పూలు ఉన్నప్పుడు అంటే టేకు పూతలు కావచ్చు, నీలగిరి కావచ్చు, కాఫీ పూలు కావచ్చు, ఫారెస్ట్ లో మెడిసిన్ ఉన్న మొక్కలు ఎన్నో కావచ్చు, వాటి నుంచి వచ్చిన ఇది మల్టీ ఫ్లవర్ అని అంటారు. సో ఇది వచ్చేసరికి తేనెలో మనం మిక్స్ చేసుకున్నది రోజ్ పెటల్స్ అని అంటాం. చాలా మంది గులాబీ రేకులు చూడగా నవ్వులు మింగేస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్త బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది, అయిపోయి బాగుంటుందని. తేనెలో ఉండటం వల్ల మంచి రిజల్ట్. ఇదైతే ఎంత ప్రైస్ ఉంటుంది? 300 సార్. హాఫ్ కేజీ వస్తుంది. 300. ఇది వచ్చేసరికి హనీ విత్ డ్రై ఫ్రూట్స్ అండి. తేనెలో డ్రై ఫ్రూట్స్ మనం మిక్స్ చేసింది అనమాట. సో బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంది. అది కెమికల్ కలిపిన హనీతో మిక్స్ అయ్యి వస్తుంది. మా దగ్గర ఏంటంటే మా హనీతో రా హనీతో మనం మిక్స్ చేసుకున్నది అనమాట. ఇది ఎంత ప్రైస్ పడుతుంది? 400 సార్. ఇది 400, ఇది 300. ఇది గార్లిక్ అని సార్. తేనెలో వెల్లుల్లి మనం మిక్స్ చేసింది. బెనిఫిట్స్ అయితే అవి వస్తాయి సార్. హార్ట్ ప్రాబ్లమ్స్ రానివ్వదు, హోల్స్ క్లియర్ చేస్తుంది, బీపీ నార్మల్లో వస్తుంది. ఇది జామున్ హనీ సార్. దీనిలో నేరేడు పళ్ళ జ్యూస్ మనం మిక్స్ చేసింది అనమాట షీట్తో సహా. దానివల్ల ఏంటంటే షుగర్ లెవెల్ డౌన్ కూడా వేసుకోవాలి, నార్మల్లో వస్తుంది. పెద్ద పేగు వాష్ చేసి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కూడా తీసేస్తుంది అనమాట. దీనిలో నేరేడు పళ్ళు సార్. నేరేడు పళ్ళని ప్రాసెసింగ్ చేసుకొని వాటర్ కంటెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత దీనిలో మిక్స్ చేస్తాం అన్నమాట. జామున్, కాలా జామున్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే బయోడేటా మొత్తం వస్తుంది రిజల్ట్ ఏందని. ఇది అరకు స్పెషల్ అని సార్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి. పర్టికులర్ సింగిల్ ఫ్లవర్ ఉంటుంది. సో వాస్తవానికి మేము వచ్చిన టూరిజం వచ్చిన షూటింగ్ వాళ్ళు వచ్చినా కూడా ఆ ఫ్లవరేషన్ కోసం వస్తూ ఉంటారు. పొద్దున్న కానీ వచ్చామంటే మంచు పడుతూ ఉంటుంది. ఆ పువ్వుల తాలూకా స్మెల్స్, ఒక పెయింట్ వేసినట్టుగా ఎల్లో ఫ్లవరేషన్ చాలా బాగుంటుంది. సో మా వల్ల ఏంటంటే తేనెటీగల వల్ల పోలినేషన్ జరుగుతుంది, రైతుకి ఆదాయం ఎక్కువ వస్తుంది, మాకు ప్యూర్ హనీ వస్తుంది. టూరిజానికి ఏంటంటే ఆహ్లాదం ఉంటుంది, సో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఖర్చు పెట్టింది అంటారు. టూరిజం వాళ్ళకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది, అలా ఉంటుంది. అదైతే ఇక ఫారెస్ట్ అని అండి, చెట్ల తరలో పుట్ల తరలో మనకు రేర్గా దొరుకుతుంది. ఇంక్లూడ్ లేబర్ ఛార్జ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇదా? అవును సార్. ఇది ఎంత పడుతుంది? అది హాఫ్ కేజీ సార్, 360. కేజీ అయితే 700 అండి. ఓకే. ఓవరాల్ గా తేనె అయితే చాప్రా వెళ్ళే దారిలో కురిడి సార్. ఓకే. కురిడి గ్రామం దగ్గర తేనెటీగల పరిశ్రమ అనమాట. అరకు. మీకు తేనె అయితే మెడిసిన్ పరంగా వాల్యూస్ అయితే ఏ తేనె వాడుకున్నా రిజల్ట్ అవుతాయి సార్. చాలా మంది ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటూ ఉంటారు. వాస్తవానికి రేరుగా దొరికే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందే తప్ప ఏ తేనె వాడుకున్నా రిజల్ట్ అవుతుంది. ఎందుకంటే ఏ తేనెటీగెళ్ళినా ఆ పువ్వుల్లో వాలాల్సిందే. మకరందాన్ని తెచ్చుకొని 7 పుక్కలతో ప్రాసెసింగ్ చేసుకొని బాడీ ఇంజిన్స్ మిక్స్ చేసుకొని తేనెగా మలుచుకొని దాచుకోవాల్సింది. కాకపోతే టేస్ట్ ఒకటి మాత్రం డిఫరెన్స్ వస్తుంది. ఫ్లేవర్స్ బట్టి అది చేంజ్ అవుతుంది. చాలా మంది ఏంటంటే ఆ నీమ్ హనీ దీనివల్ల దాని బెనిఫిట్స్ ఉంటుంది, దీని బెనిఫిట్స్ ఉంటుంది అని చెప్తుంటారు. అదంతా ఫేక్ సార్. వాస్తవానికి ఏ తేనె వాడుకున్న రిజల్ట్ అయితే ఒకటే, అయితే రేర్ని బట్టి కాస్ట్ అంటారు, అది వాస్తవం. అది ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది హనీ బీ ఫార్మింగ్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మనకి.
హనీస్ అయితే మీరు వచ్చే కావాలంటే అరకు దగ్గర తీసుకోవచ్చు. అది ఇప్పుడు నేనైతే హనీ తీసుకుంటున్నాను.